హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఒక మద గజం అంటారు. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ బ్యాంకు కూడా లేవు. మనం ఒక రకంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ బ్యాంక్గా చెప్పుకోవచ్చు. అయితే మరి ఇండియాలో నెంబర్ 1 బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మరి నెంబర్ 2 ఏంటి లేదా నెంబర్ 3 ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఇన్వెస్టర్ 10 సంవత్సరాల క్రితం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే తనకి 18% సిఏజిఆర్తో తన యొక్క క్యాపిటల్ అనేది పెరుగుతూ ఉండేది. వెరాజ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా 18% సిఏజిఆర్ వచ్చింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తే 16% సిఏజిఆర్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ లో 12% సిఏజిఆర్ అండ్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేవలం 9% సిఏజిఆర్ తోనే ఈ టాప్ 5 బ్లూ చిప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క గ్రోత్ గత 10 సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ రోజు గనక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒకసారి చూద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 8.7 lakh crores ఉంది. వేరాజ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ది 3.3 lakh crores ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ ది 5.9 lakh crores, యాక్సిస్ బ్యాంక్ ది 2.5 lakh crore అండ్ అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది 4.5 lakh crore. ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సంపాదించిన ఈ కంపెనీస్ మరి గతంలో 15%, 18% సిఏజిఆర్తో గ్రో అయ్యాయి. మరి ఫ్యూచర్లో కూడా గ్రో అవుతాయా? సో ఈ డౌట్తోనే నేను ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ అండ్ చైనా యొక్క టాప్ బ్యాంక్స్ని అబ్జర్వ్ చేశాను. సో అమెరికన్ బ్యాంక్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినప్పుడు జేపీ మోర్గాన్ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా టాప్ 2 బ్యాంక్స్ అనమాట. అయితే జేపీ మోర్గాన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 27 లక్షల కోట్లుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికాది 16 లక్షల కోట్లుంది. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే డబల్ ట్రిపుల్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉన్నాయి. అండ్ అలాగే చైనీస్ బ్యాంక్స్లో టాప్ 2 బ్యాంక్స్ అయిన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా అండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ చైనా యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అబ్జర్వ్ చేస్తే 11 lakh crore అండ్ అలాగే 18 lakh crore ఉన్నాయి. అంటే 1.5 నుంచి 2 times బిగ్గర్ దెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇలా వేరే కంట్రీ యొక్క బ్యాంక్స్తో కంపేర్ చేసుకున్నా కూడా మన ఇండియన్ బ్యాంక్స్ ఇంకా చాలా పెరగడానికి స్కోప్ ఉంది. అండ్ అలాగే గత 5 సంవత్సరాల్లో ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వచ్చాయి. డిమానిటైజేషన్ వల్ల రీసెంట్ టైం ఫ్రేమ్లో ఏవైనా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం చాలా కష్టం అవ్వడం వల్ల ఖచ్చితంగా అందరూ బ్యాంకింగ్ సెక్టర్ మీదే ఆధారపడాల్సిన రోజులు వచ్చాయి. సో దీనివల్ల రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో మనం బ్యాంకింగ్ ఇండస్ట్రీలో 4 to 5x గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి గ్రోత్ ని క్యాచ్ చేయడం కోసం బ్లూ చిప్ కంపెనీస్ అన్ని కూడా రకరకాలుగా కష్టపడుతూ ఉన్నాయి. సో ఈ టాప్ 5 బ్లూ చిప్ స్టాక్స్ లో నుంచి ఏ స్టాక్ మనకి ఫ్యూచర్ లో ఎక్కువ రిటర్న్స్ తెస్తుంది అండ్ అలాగే ఏ కంపెనీ మనకి చాలా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంది అని మనం తెలుసుకోవాలి. సో దీనికోసం నేను ఒక ఎక్సెల్ షీట్ లో లాస్ట్ 2 డేస్లో నేను ఏవైతే బ్యాంకింగ్ సెక్టార్ని ఎలా అనాలిసిస్ చేయాలో వీడియోస్ చేశాను కదా, దానికి సంబంధించిన అనాలిసిస్ని నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. అండ్ వన్స్ ఈ ఎక్సెల్ షీట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ షీట్ మొత్తాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం కోసం మీరు కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే చాట్ బాక్స్లో దీని యొక్క లింక్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ బ్యాంకింగ్ స్టాక్స్ని అనాలిసిస్ చేయాలి అని అంటే మీకు ఎక్కువగా హెల్ప్ అయ్యే వెబ్సైట్ వచ్చేసి moneycontrol.com. సో moneycontrol.com మీరు ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఒక స్టాక్ కావాలి అని అనుకుందాం. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటున్నాను. సో ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని సెర్చ్ చేసినప్పుడు దాని యొక్క ప్రైస్ మనకు కనిపించిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఫినాన్షియల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్స్లో రేషియోస్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ రేషియోస్ ఉంటాయి. ఇక్కడ పర్ షేర్ రేషియోస్, మార్జిన్ రేషియోస్, రిటర్న్ రేషియోస్, వాల్యుయేషన్ రేషియోస్ అండ్ అదర్ రేషియోస్. సో ఇక్కడ ఉన్న రేషియోస్ని మనం ఫాలో అవుతూ కొంతవరకు అనాలిసిస్ చేయొచ్చు. సో ఈ డిఫరెంట్ రేషియోస్లో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేయబోయేది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అంటే బ్యాంక్స్ డిపాజిటర్స్ నుంచి డబ్బులు తీసుకొని లోన్స్ ఇస్తూ ఉంటాయి కదా. సో లోన్కి పే చేసే ఇంట్రెస్ట్ అండ్ అలాగే డిపాజిటర్స్కి పే చేసే ఇంట్రెస్ట్ మధ్యలో ఉండే గ్యాప్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. సో ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఏదైతే ఉందో దాన్ని మనం moneycontrol.comలో మార్జిన్ రేషియోస్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడున్న వాల్యూస్ని నేను ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ జనరల్గా ఎక్కువ ఉంటే ఆ బ్యాంక్ స్ట్రాంగెస్ట్ బ్యాంక్ అవుతుంది. అయితే ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంక్కి ర్యాంక్ 1 ఇస్తున్నాను, ఎందుకంటే దీని యొక్క నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అన్నిటికంటే హైయెస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్కి, యాక్సిస్ బ్యాంక్ నెంబర్ 4 అండ్ అలాగే ఎస్బీఐ బ్యాంక్ నెంబర్ 5. సో ఇలా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్కి ర్యాంకింగ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేయబోయేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్. సో నెట్ ఎన్పిఎస్ మనం అబ్జర్వ్ చేయాలి. దీనికోసం మీరు moneycontrol.comలోకి బ్యాక్ వెళ్ళి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళొచ్చు. సో ఈ బ్యాలెన్స్ షీట్లో కిందకి మీకు స్క్రోల్ చేసినప్పుడు నెట్ ఎన్పిఎస్ ఉంటాయి. సో ఈ నెట్ ఎన్పిఎస్ని మీరు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో నేను 5 బ్యాంక్స్కి కాపీ పేస్ట్ చేసినప్పుడు నాకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది తక్కువ ఉంటే మంచిది. కాబట్టి దీని ప్రకారం నేను అబ్జర్వ్ చేసినప్పుడు నెంబర్ 1 బ్యాంక్
హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనపడుతుంది. వేరస్ కొటక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్ 2 కనపడుతుంది. యాక్సిస్ బ్యాంక్ నెంబర్ 3, ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్ 4 అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెంబర్ 5 పొజిషన్లో కనపడుతున్నాయి. సో నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేయబోయే రేషియో వచ్చేసి కాసా రేషియో. సో కరెంట్ అకౌంట్స్కి అండ్ అలాగే సేవింగ్స్ అకౌంట్కి వచ్చే రేషియోని మనం కాసా రేషియో అంటాం. కాసా రేషియో ఎక్కువ ఉంటే మంచిది. కాబట్టి ఈ కాసా రేషియో కోసం మనం బ్యాక్ moneycontrol.comలోకి వెళ్ళి రేషియోస్లో అదర్ రేషియోస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కాసా రేషియో ఉంటుంది. సో ఈ రేషియోస్ని కూడా నేను డిఫరెంట్ బ్యాంక్స్కి కాపీ పేస్ట్ చేసుకున్నాను. సో కాపీ పేస్ట్ చేసినప్పుడు నాకు బెస్ట్ బ్యాంక్ హయ్యెస్ట్ కాసా రేషియో ఉన్నది మంచి బ్యాంక్ అవుతుంది. కాబట్టి నెంబర్ 1 పొజిషన్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది. నెంబర్ 2 పొజిషన్లో మనకి ఐసిఐసిఐ బ్యాంక్, 3 పొజిషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనపడుతుంది అండ్ 4th పొజిషన్లో యాక్సిస్ బ్యాంక్ అండ్ 5th పొజిషన్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనపడుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిసారి కూడా 5th పొజిషన్లోనే ఉంటుంది. సో జనరల్గా చాలా మంది తెలియక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. హిస్టారికల్ ట్రాక్ రికార్డ్ మనం చూసినా, ప్రెజెంట్ ఉన్న ఫండమెంటల్స్ చూసినా, బ్లూ చిప్ సెక్టర్ స్టాక్స్లో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అన్నిటికంటే ఒక వర్స్ట్ షేర్గా మనం చెప్పుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో కేవలం 9% రిటర్న్ మాత్రమే ఇచ్చింది అండ్ డివిడెండ్ కూడా కొన్ని సంవత్సరాలే పే చేసింది, కొన్ని సంవత్సరాలు పే చేయలేదు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన రేషియో వచ్చేసి రిటర్న్ ఆన్ ఈక్విటీ. అయితే ఇక్కడ జనరల్గా అందరూ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ కేవలం 1 సంవత్సరానికే తీసుకుంటారనమాట. బట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఎప్పుడైనా సరే యావరేజ్ ఆఫ్ 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ 7-10 ఇయర్స్ అలా తీసుకోవాలి. అయితే మనం బ్యాంకింగ్ సెక్టర్ని అనాలిసిస్ చేసేటప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ యొక్క యావరేజ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయితే లాస్ట్ 5 ఇయర్స్ ఆర్ఓఈ మీకు తెలియడం కోసం మీరు screener.inని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో screener.inలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కనుక సెర్చ్ చేస్తే మీరు ఇలా ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ మీద కనుక క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 5 ఇయర్స్ యావరేజ్ అనేది ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో ఒక్కొక్క స్టాక్కి 5 ఇయర్స్ ఆర్ఓఈ క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకున్నారు అని అనుకుంటే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు నెంబర్ 1 ర్యాంక్ క్లియర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. నెంబర్ 2 వచ్చేసి మనకి కొటక్ మహీంద్రా బ్యాంక్, నెంబర్ 3rd పొజిషన్లో ఐసిఐసిఐ, 4th యాక్సిస్ బ్యాంక్ అండ్ అలాగే 5th పొజిషన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనపడుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ రిటర్న్ ఆన్ అసెట్స్ మనం చూడాలి. సో రిటర్న్ ఆన్ అసెట్స్ మనం అబ్జర్వ్ చేయడం కోసం moneycontrol.comలో మన రేషియోస్లో రిటర్న్ రేషియోస్ కనుక వెళ్తే రిటర్న్ ఆన్ అసెట్స్ అనేది మనకు ఉంటుంది. అయితే రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా మనం అన్నిటికీ యావరేజ్ వాల్యూ లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం నేను అబ్జర్వ్ చేసినప్పుడు నెంబర్ 1 బ్యాంక్ వచ్చేసి కొటక్ మహీంద్రా బ్యాంక్ అండ్ నెంబర్ 2 పొజిషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ నెంబర్ 3 పొజిషన్లో ఐసిఐసిఐ, 4th పొజిషన్లో యాక్సిస్ అండ్ 5th పొజిషన్లో ఎస్బీఐ బ్యాంక్ కనపడుతున్నాయి. అండ్ ఫైనల్గా మనం ఇంకొక రేషియో అబ్జర్వ్ చేయాలి, నెట్ ప్రాఫిట్ మార్జిన్. లేదా కొన్నిసార్లు ఫైనాన్సింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా కంపేర్ చేసుకున్నా కూడా మనకి ర్యాంకింగ్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అయితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కావాలి అని అనుకుంటే మీరు moneycontrol.comలో ఉన్న మార్జిన్ రేషియోస్కి వెళ్తే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కనపడుతుంది. వేరాజ్ నేను ఈ వీడియోలో ఫైనాన్సింగ్ ప్రాఫిట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వెళ్ళినప్పుడు మనకి ఇలాగా ఫైనాన్సింగ్ మార్జిన్ అనేది కనపడుతుంది. సో ఈ ఫైనాన్సింగ్ మార్జిన్ లాస్ట్ 5 ఇయర్స్ యొక్క యావరేజ్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఇండియన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో మదగజం అని చెప్తారు అని చెప్పాను కదా. అయితే మనం టాప్ బ్యాంక్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఫైనాన్సింగ్ ప్రాఫిట్ మార్జిన్ ప్రాఫిట్ ఉన్న బ్యాంక్ కేవలం హెచ్డిఎఫ్సి బ్యాంకే. వేరాజ్ అదర్ బ్యాంక్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి బ్యాంక్ కూడా ఫైనాన్సింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది నెగిటివే ఉంది. కాబట్టి ఇక్కడ మనం దీని యొక్క ర్యాంకింగ్కి వెళ్ళాము అని అనుకోండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆబ్వియస్గా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. నెంబర్ 2లో యాక్సిస్ బ్యాంక్ అండ్ 3rd పొజిషన్లో మనకి కొటక్ మహీంద్రా, 4th పొజిషన్లో ఐసిఐసిఐ అండ్ 5th పొజిషన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు కనపడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ర్యాంక్స్ అన్నిటినీ కనుక మనం యాడ్ చేస్తే ఏదైతే లీస్ట్ ర్యాంక్ ఉంటుందో అది మనకి బెస్ట్ బ్యాంక్స్ అవుతాయి. సో ఓవరాల్ ర్యాంకింగ్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఓవరాల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మొత్తం టోటల్ 10 వచ్చింది అండ్ కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా టోటల్ 10 వచ్చింది అండ్ ఐసిఐసిఐ బ్యాంక్కి టోటల్ 19, యాక్సిస్ బ్యాంక్కి టోటల్ 21 అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టోటల్ 30. సో క్లియర్గా ప్రతి సెగ్మెంట్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లీస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్గా మనకు కనపడుతూ ఉంది అండ్ బెస్ట్ పర్ఫార్మింగ్ బ్యాంక్గా కొన్నిసార్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కొటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఓవరాల్ ర్యాంకింగ్ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ పొజిషన్లో ఎయిదర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కొటక్ మహీంద్రా బ్యాంక్ కానీ ఉంటున్నాయి. సెకండ్ పొజిషన్లో ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ 3rd పొజిషన్లో యాక్సిస్ అండ్ ఫైనల్గా లాస్ట్ పొజిషన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇలా ఫండమెంటల్ అనాలిసిస్ చేసినప్పుడు మనకి టాప్ స్టాక్స్ ఇప్పుడున్న స్టాక్స్ ఏంటి అనేది మనకు అర్థమైంది కదా. కానీ మరి ఇప్పుడు కొనొచ్చా లేదా అని తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మనం వాల్యుయేషన్ చేయాలి. అయితే యూజువల్గా మీరు ఐటీ సెక్టారో లేకపోతే ఆటో సెక్టారో లేదా ఏ సెక్టార్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టార్లో యూజువల్గా ప్రైస్ టు ఎర్నింగ్స్ చూస్తూ ఉంటాం. కానీ బ్యాంకింగ్ సెక్టార్కి మాత్రం ప్రైస్ టు ఎర్నింగ్స్ బదులుగా ప్రైస్ టు బుక్ వాల్యూ మనం అబ్జర్వ్ చేయాలి. సో ఈ ప్రైస్ టు బుక్
బుక్ వాల్యూ తెలియడం కోసం మనం moneycontrol.comలో ఫినాన్షియల్ సెర్చ్ చేసినప్పుడు రేషియోస్లో వాల్యుయేషన్ రేషియోస్కి వెళ్తే మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ తెలుస్తుంది. సో ఈ ప్రైస్ టు బుక్ వాల్యూని ఒక్కొక్క కంపెనీకి మనం నోట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యావరేజ్ ప్రైస్ టు బుక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే screener.inలోకి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఏంటో సెలెక్ట్ చేసుకుని దాంట్లో 5 ఇయర్స్ చార్ట్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మోర్లో ఉన్న ప్రైస్ టు బుక్ వాల్యూ సెలెక్ట్ చేసుకుంటే కింద యావరేజ్ ప్రైస్ టు బుక్ వాల్యూ మనకు కనబడుతుంది. సో లాస్ట్ 5 ఇయర్స్ యొక్క యావరేజ్ ప్రైస్ టు బుక్ వాల్యూని ఇక్కడ మనం నోట్ చేసుకోవచ్చు. సో వన్స్ మనం ఇలా నోట్ చేసుకున్న తర్వాత మనకు ఎలాగో టాప్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ అని తెలుసు కదా. బట్ వాల్యుయేషన్స్ వైజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కోటక్ మహీంద్రా యొక్క యావరేజ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 4.7 ఉంటే బట్ ఇప్పుడు 3.14 దగ్గరే ట్రేడ్ అవుతుంది. అండర్ వాల్యుయేషన్లో ఉంది. ర్యాంకింగ్ వైజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్ 1లో ఉన్నాయి. బట్ వాల్యుయేషన్ వైజ్ చీపెస్ట్ మనకి ఈజీగా అవైలబుల్ ఉన్నది కోటక్ మహీంద్రా బ్యాంక్. అందుకని నెంబర్ 1 ర్యాంక్ ఇప్పుడు ఫ్యూచర్లో గ్రోత్ ఎక్కువ కనిపించే బ్యాంక్ వచ్చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్. అండ్ నెక్స్ట్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఆబ్వియస్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెకండ్ పొజిషన్లో కనపడుతుంది. ఎందుకు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్రెడీ 8 లక్షల కోట్లు రీచ్ అయిపోయింది కదా. వేరేస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ కేవలం 3 లక్షల కోట్లే ఉంది. అంటే చిన్న సైజులో ఉండడం వల్ల దీని గ్రోత్ అనేది ఈజీగా ఉంది. ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గ్రోత్ని కాపీ పేస్ట్ చేసినా కూడా మనకు కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అందుకోసమని ఇప్పుడు ఉన్న స్టేజ్లో మనకి ఈవెన్ దో ఇండియాలో మదగజం అన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నా కూడా మనకి ఫ్యూచర్ రిటర్న్స్ ఎక్కువ రావాలి అని అనుకుంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది కొంతవరకు ప్రామిసింగ్గా కనపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఐసిఐసిఐ మనకి థర్డ్ లెవెల్లో బెస్ట్ స్టాక్గా కనపడుతూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 2.8 ఉంటే యాజ్ ఆన్ డేట్ 2.96 ఉంది. అంటే ఓవర్ వాల్యుయేషన్లో ఉంది. అందుకోసమని ఇందులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎనీహౌ మనం పాస్ట్ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేసినా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ 18% CAGRతో గ్రో అయ్యాయి కాబట్టి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్ రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ కనపడుతుంది. అండ్ క్లియర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారం అండర్ వాల్యుయేషన్లో ఉన్నాయి కాబట్టి ఆ స్టాక్సే మనకి ఫ్యూచర్లో కూడా బెటర్ రిటర్న్స్ ఇవ్వచ్చు అని మనం అనుకోవచ్చు. అయితే ఈ రోజు ఈ కంపెనీస్ యొక్క వాల్యుయేషన్స్ కానీ వాటి యొక్క ఫండమెంటల్స్ కానీ ఇలా ఉన్నాయి. బట్ రేపటి రోజున ఇదే ఫండమెంటల్స్ సేమ్ ఉంటాయా లేదా వాల్యుయేషన్స్ సేమ్ ఉంటాయా? ఉండవు కదా, మారుతూ ఉంటాయి. అందుకని మనం ఎప్పుడైతే బ్యాంక్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామో ఈ అనాలిసిస్ మీ ఓన్గా మీరు చేసుకుంటూ ర్యాంకింగ్ వైజ్ నెంబర్ 1 స్టాక్స్ నెంబర్ 2 స్టాక్స్ వస్తాయో వాటిని అండర్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు కనుక బై చేసి హోల్డ్ చేసుకుంటే మనకు ఆబ్వియస్గా బెటర్ రిటర్న్స్ వస్తాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్లో ఎస్పెషల్లీ బ్లూ చిప్ స్టాక్స్లో నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటి అంటే నాకు కోటక్ మహీంద్రా బ్యాంక్ లాగానే కనపడుతుంది. అయితే మరి నేను బ్యాంక్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు పూర్తిగా కోటక్ మహీంద్రా బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలా అని అంటే మనం ఈ వీడియోలో చేసిన అనాలిసిస్లో ఓవరాల్ ర్యాంకింగ్ వచ్చినప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి కోటక్ మహీంద్రా బ్యాంక్కి ఈక్వల్ ర్యాంక్స్ వచ్చాయి. కాబట్టి ఏ ఇన్వెస్టర్ అయినా కూడా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్లో రెండిట్లో ఇన్వెస్ట్ చేస్తే కొంతవరకు డైవర్సిఫై అవుతూ ఆల్మోస్ట్ సిమిలర్ రిటర్న్స్ ఇస్తూ సేఫ్టీతో పాటు గ్రోత్ కూడా వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి మీ ఓన్ అనాలిసిస్ చేసుకొని లేదా మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. హోప్ ఈ వీడియో ద్వారా మీకు నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటి లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే బెటర్ బ్యాంక్ ఏంటి అనేది కూడా మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.